నువ్వు ఇక్కడుండి ప్రాక్టీస్ చేయడానికి మా నాన్నను ఒప్పించాను. వీటిలో నీకు నచ్చిన గుర్రాన్ని సెలెక్ట్ చేసుకో. ఆ గుర్రం. అదా మాకున్న గుర్రాలో అదే మోస్ట్ పవర్ఫుల్. దాన్ని లొంగ తీసుకోవడం చాలా కష్టం సిద్ధు. అవును సార్, చూస్తుంటే చాలా వైల్డ్ గా ఉంది. అసలే మీకు గుర్రాలతో టచ్ లేదు. అది సరే, మన కోచ్ పీటర్ హెయిన్స్ ఇవ్వాలే కదా రావాలి. అవును సార్. ఆయన ఎలా ఉంటాడు తెలుసా నీకు? ఆయన గురించి వినడమే కానీ ఎప్పుడు చూడలేదు సార్. నాకు కూడా చాలా ఎక్సైటింగ్ ఉంది యాక్చువల్లీ. ఫోన్ కొట్టు ఒకసారి. 1 minute. ఏయ్ అవసరం లేదు, అదిగో వస్తున్నాడు. చివరి 10 రూపాయలు ఇవ్వండి, వెళ్ళిపోండి, ఆడుకోండి. మంచి స్టైలిష్ ఉన్నాడు సార్. పీటర్ హెయిన్స్. యా, సింగిల్ మ్యాన్ పీటర్ హెయిన్స్. మరి ఏంటి సార్ ఇందాక పిల్లాన్ని ఎక్కించుకున్నారు? వాళ్ళు సరదా పడ్డారు, నేను సంతోష పెట్టాను. వాళ్ళ దగ్గర చిల్లర డబ్బులు కూడా తీసుకుంటున్నారు కదా. 2000 కి చేంజ్ లేదు, గుర్రాన్ని గడ్డి కొందామని 20 రూపీస్ తీసుకున్నాను. అంత కన్విన్సింగ్ గా లేదే. తెలిసిపోయింది. మనకి రాని పని ఏది ట్రై చేయకూడదు, వచ్చిన పని ఏది ఫ్రీగా చేయకూడదు. అది నా పాలసీ. నువ్వే నా స్టూడెంట్వి? వాడు కాదు, నేనండి. నువ్వా? ఆయనే. అయిట్రా. ఎందుకు కొట్టాను తెలుసా? నాకు కొద్దిగా ఫ్రస్ట్రేషన్ ఉంది. చెప్పిన పని చేయకపోతే మర్డర్ చేయడానికి కూడా నేను వెనక్కాడను. ఎవరి ఫిగరు? మా వాడు లవరు. ఆమె కోసమే పందెం కట్టింది, మిమ్మల్ని కోచ్ గా పిలిపించింది. అరేబియన్ హార్స్ లా ఉంది. ఈ ఫిగర్ కోసం పని ఏమిటి? యుద్ధం చేసి చచ్చిపోవచ్చు. ఓకే 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 ఓకే. గుర్రం గురించి నీకేం తెలుసు? బేసిక్ గా గుర్రానికి 4 కాళ్ళు ఉంటాయి, ఫాస్ట్ గా పరిగెడుతుంది. 2 కళ్ళు కూడా ఉంటాయి. అదే 2 కళ్ళు కూడా ఉంటాయి. 2 కళ్ళు ఉంటాయా? ఇంకో ఐటమ్ మర్చిపోయారే. తోక ఉంటది, లేపుద్ది, పేడేస్తుంది, చుచ్చిపోస్తుంది. ఇది కాదురా. కాదా? హార్స్ అంటే పొగరు, ఒక పవర్. అందుకే స్టామినాని హార్స్ పవర్ తో పోలుస్తారు. సార్ కి గుర్రాల గురించి బాగా తెలుసు అనుకుంటా. నాకు ఎంత తెలుసో వైజాగ్ బీచ్ లో అడుగు చెప్తారు. బీచ్ అదే కోచ్ అన పోయి బీచ్ అన్నాను. రేపటి నుంచి నీకు ట్రైనింగ్. నేను రెడీ. ట్రైనింగ్ అంటే ఇలా కాదు. ఆల్ ది బెస్ట్. ఇంకెప్పుడు సార్? ఆ? ఓకే. నాకు తెలియదు మరి. మార్నింగ్ నుంచి చూస్తున్నాం, గుర్రం మీద ఎక్కించి తిప్పుడు కానీ ట్రైనింగ్ స్టార్ట్ చేయడా? నాకెందుకో తన మీద డౌట్ గా ఉంది. నో, హీస్ పీటర్ హెయిన్స్, హీస్ హార్స్ విస్పరర్. ఎండెక్తుంది. బీచ్ లో కస్టమర్స్ ఉన్నారు లేరు? బీచ్ ఏంటి? బీచ్ లేదు, బాడీ లాంగ్వేజ్. హార్స్ మీద నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో టెస్ట్ చేస్తున్నాను. సార్ ఇంకా ఎంతసేపు అని ఇలా చెప్తారు? కోచ్ క్వశ్చన్ చేస్తున్నాడు. అది డోంట్ డిటెక్ట్ మీ. yes what? మిమ్మల్ని అడిగేంత స్థాయి లేదు. I know, అడుగు. అలా ఎందుకు తిప్పుతున్నారు సార్ మార్నింగ్ నుంచి? హార్స్ రైడింగ్ అంటే ముందు హార్స్ తో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, మన వార్మప్ అవ్వాలి, దీన్ని వార్మప్ చేయాలి. చూడండి, దాన్ని ఎలా లైన్ లో పెడతాను. సార్, ఎస్, అది వైల్డ్ హార్స్. ఇప్పటి వరకు ఎవరికీ లొంగలేదు. వైల్డా వంకాయ? అట్టంటి వైల్డ్. ఇదిగో ఇన్ని చూశాను. ఆప్ దేఖో పీటర్ హిన్స్ కా కాయ కచోడి. లుక్ ఎట్ ద మైస్. yes. పీటర్ గారు, కళ్ళతో కంట్రోల్ చేయడానికి మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకున్నారా? పంచులు ఆపి ముందు లేపరా నీ అయ్యా. యు ఆర్ ఫన్నీ సార్. నేను చెప్పానా కష్టమని. ఫ్రెండ్షిప్ లో ఇవన్నీ కామన్ ఏమో. సార్ ఇంకో ట్రైల్ వేస్తారా? ఫ్రెండ్షిప్ మీద దానికి నమ్మకం లేనట్టుంది. దాని మూడు బాగాలేదు, నా మూడు బాగాలేదు. నెక్స్ట్ టైం ట్రై చేస్తా. కొంచెం అక్కడ దాకా. పదండి సార్. ఇది చాలా కత్తిరిపురలా ఉంది. How is it, Dad? You lost by 16 seconds. That is the record. అంటే 1 minute 22 seconds లో రైట్ ఫినిష్ అవ్వాలా? ఇంపాసిబుల్. అలాగెవరూ చేయలేరు డాడ్. వాట్ యు సేయింగ్? కరెక్ట్. అది మీ నాన్న తప్ప ఇంకెవ్వరూ చేయలేని ఫీట్. నో, ఐ డోంట్ బిలీవ్ దిస్. నో వే. ఒక్కసారి వీడికి నువ్వే చూపించు. ఊరుకోనా, అది ఎప్పుడో 20 ఏళ్ల క్రితం. డాడీకి వయసు అయిపోయింది తాత. పాప వదిలే డాడ్. ఇట్స్ ఓకే, యు కాంట్ డూ ఇట్. Wait, he'll do it.
22 seconds. I can't believe it. How did you do that, Dad? కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ట్రాక్ మీద దిగే ప్రతి ఒక్కడు గెలవాలనే వస్తాడు, కానీ వాడికంటే ఎక్కువ నీలో ఏదో ఉండాలి. అప్పుడే గెలుపు నీదవుతుంది. రేయ్, నీకు తెలుసు కదా ఈ రేస్ నా లైఫ్కి ఎంత ఇంపార్టెంటో. కాస్త కోఆపరేట్ చేయి. ఈ రేస్ నేను గెలిచాననుకో నీకు ఆస్ట్రేలియన్ బీట్ తో హనీమూన్ సెటప్ చేస్తా పక్కా. పా నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు ఏ గుర్రానికి ఇంతమంది ఆఫర్ ఇచ్చుండరు సార్. యు ఆర్ సంథింగ్ ఐ టెల్ యూ. కదా సార్ ఏంట్రా పొద్దునే మీటింగ్ పెట్టారంటే మీటింగ్ సార్ మీ గురించే వెయిటింగ్. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేద్దాం. ఓవర్ యాక్షన్ కాదు సార్, మిమ్మల్ని అడిగేంత స్థాయి లేదు కానీ ఆ. నాదో చిన్న రిక్వెస్ట్. అడుగు. మిమ్మల్ని గుర్రం ఎక్కితే చూడాలి ఆ? సార్. ఇదేంట్రా మిషన్ ఇంపాసిబుల్ 1 2 3 4 5 నీ కోరిక ఎప్పుడు చేరదు. మీరు కోచ్ కదా సార్? కోచ్ అంటే రైల్వే కోచ్ అనుకుంటా. విజిల్ కొట్టగానే ప్లాట్ఫామ్ మీదకి వచ్చాడానికి కోచ్ ఏం చెప్పాను? కోచ్. అది అలా ఫాలో అయిపో. రండి ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడుకేం సిద్ధు? తక్కువ లేదు. ఒక్క నిమిషం. చాలా థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య మహేందర్ రెడ్డి గారి అమ్మాయి నేను కలవాలని ఫోన్ చేస్తే నేనే తీసుకొచ్చాను. ఆ రోజు తనని తీసుకొచ్చిన తర్వాత మీరు చెప్పిన మాటలే నాన్నని మార్చాయి. 2 years గా ఒప్పుకోని నాన్న నా పైలట్ ట్రైనింగ్ కి ఇప్పుడు ఒప్పుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. పేరేంటమ్మా? లక్ష్మి. అమ్మ పేరు ఏంటి బాగా ఓల్డ్ ఉందనా? ఆహా అదేం లేదు. అది మా నాన్న ఫస్ట్ లవ్ పేరు. నీకెలా తెలుసు? నాన్న పెళ్లికి ముందు అమ్మకి ఫుల్ లవ్ స్టోరీ చెప్పాడంట. అదొక పెద్ద కథ అన్నయ్య. నాకు తెలియని స్టోరీస్ ఏముంటాయిలేమ్మా. నేను వస్తానన్నయ్య. బాయ్. బాయ్. అమ్మ లక్ష్మి, వద్దన్నయ్య. అమ్మ పేరు పెట్టుకున్నావు, అన్నయ్య అని పిలిచావు. అన్నయ్య ఇస్తే తీసుకోవా? థ్యాంక్స్ అన్నయ్య. ఏయ్, తొందర రండిరా గుర్రం వెయిటింగ్. అతనేంటి ఇక్కడున్నాడు? తన నా కోచ్, నీకు తెలుసా? కోచా? అతను మా అన్నయ్య మనిషి. అమ్మ నా పీటర్ హేన్స్. చెప్తా. ఏంట్రా వెల్కమ్ ఈ సార్. పాట ట్రైనింగ్ కేక్ కట్టింగ్ సిల్లీ ఫెలోస్ కూర్చోండి. కత్తేదిరా కత్తేది. సార్ మీరు దీని కేక్ అనుకుంటున్నారా? ఆ? కాదు సార్, ఇది మినీ రేస్ కోర్స్. ఓ ఐ సీ. ఇది గడ్డి, ఇవి గుర్రాలు. వీల్ జాకీ. ఆహా యాజ్ ఎ కోచ్ మీ స్ట్రాటజీ ఏంటి సార్? ఏదో చెప్పకపోతే ఇరుక్కుంటాం. వ్యూహం ప్రతివ్యూహంలో మన కొట్టపిండి దాంట్లో స్పెషలిస్ట్. ముందు గుర్రానికి గంతలు కట్టాలి, మన చూపే దాని చూపు అవ్వాలి, అడ్డదిడ్డంగా నడపాలి. మనం ఎటు వెళ్తున్నామో మనకు తెలియకూడదు, గుర్రానికి అసలు తెలియకూడదు. శాతకర్ణిలో మా బాలయ్య ఇలా అని చెప్పాడు. బాలే చెప్పింది నేనే, ఆ కాపీరేట్ నాయే. వైజాగ్ బీచ్ మీద ఒట్టు. అవును సార్, మాట మాటికి మీరు వైజాగ్ బీచ్ మీద ఒట్టంటారు. అసలు మీకు వైజాగ్ బీచ్ కి లింక్ ఏంటి సార్? అదేంటరా వైజాగ్ బీచ్ పేరు చెప్పగానే ఒళ్ళు పులకరించిపోద్ది. అవును, నువ్వు వైజాగ్ బీచ్ ఎప్పుడో గుర్రం నడిపావా? అప్పుడెప్పుడు నడిపాను సార్. అప్పట్లో 2 రూపాయలు ఉండేది. ఇప్పుడు 24 రూపీస్ రా. కరెక్టే సార్, అప్పట్లో 1-2 గుర్రాలు ఉండేవి. ఏకంగా 40 గుర్రాలు ఉన్నాయి సార్. 40 ఎవడరా నాకు తెలియకుండా పెట్టింది? ఆర్కే బీచ్ నుంచి హుడా పార్క్ వరకు పాట పాడుకుంది నేను. ఏం పాడారు? పాట ఆహా, రాలిపోయి పువ్వా నీకు రాగాలెందుకే, ఇదేగా పాడింది. ఆ టైపే. హార్స్ మ్యాన్ బాబు లే. పేరు కూడా తెలిసిపోయిందా బాబు? ఆర్కే బీచ్ లో నీ గురించి అన్నీ తెలుసుకున్నాం బాబు. అన్ని చెప్పేస్తారు బాబు. అది బాబు జరిగింది. ఈ రకంగా బుక్ చేశారు బాబు. ఇప్పటి నుంచి మీరు ఏం చెప్తే అది చేస్తాను బాబు. తీసుకోండి. ఉన్న ఒక కోచ్ కూడా వెదవని తెలిసిపోయింది. ముందు ఆ పిచ్చి కూడా కట్ చేయాలి వెదవకి. కట్ చేస్తాను కట్ చేస్తాను. పీటర్ హెయిన్స్ కోచ్ అంట నిన్ను. మరి ఇప్పుడు నీ ట్రైనింగ్ పొజిషన్ ఏంటి? అలా అంటారు ఏంటండి? కోచ్ అంటే ఈ లంగోడిగాడు ఒక్కడేనా? ఈడి కాకపోతే ఇంకొకడు. లేదు పద్మ, వీడే నా కోచ్. ఈ హార్స్ మ్యాన్ బాబు అలియాస్ పీటర్ హెయిన్సే నా కోచ్. వీడితోనా? ఏమొచ్చు వీడికి? ఏయ్, నీ ఊపిడి ఆపితే చెప్తాను. వాళ్ళ దృష్టిలో వీడే నాకు ట్రైనింగ్ ఇస్తాడు. బట్ నా ట్రైనింగ్ ఇక్కడ కాదు. Come on, boys. Waste of timing. Let's start training. Yes, sir. వెళ్ళి గుర్రం ఎక్కు. లక్ష్మి సార్. ఏంట్రో కొత్తగా? సిద్ధు, ఎన్నిసార్లు చెప్పాను? స్టూపిడ్ ఫెలో. లెఫ్ట్ నుంచి రైట్ నుంచి కాదు, గుర్రాన్ని వెనక్కి నుంచి ఎక్కాలి. గుర్రాన్ని వెనక నుంచి ఎక్కడమైంది సార్ టూ మచ్. రేయ్, ముందు నుంచి ఎక్కావా వెనక నుంచి ఎక్కావా అని కాదు, ఎక్కావా లేదా అనేది ముఖ్యం. సార్ యాజ్ ఎ కోచ్ యూ కెన్ సజెస్ట్ ఎన్ ఈజీ మెథడ్. నో ఐ మీన్ లైక్ లిఫ్టింగ్ ద నెక్. ఓహో అప్పుడియా? రేయ్, ఆ బొంగులు పైకి లేపడరా. రైట్ సార్
ఈజీ మెథడ్ కావాలా? ఎస్ సార్. ఈ బొంగు ఉంది కదా, ఆ. దాన్ని పట్టుకుని ఆలాడు. గుర్రం లాగానే లటక్కని దాని మీద సార్ గుర్రం ఎప్పుడు వస్తుంది సార్? తెలుసుకో ఎప్పుడు వస్తుందో. సార్ అని చెప్తున్నారని అన్ని చేయకండి సార్, చంపేసేలా ఉన్నాడు. పీటర్ హిల్స్ ఇక్కడ గుర్రాలతో గుంజులు తీయించారు. హౌస్ ఇట్ పాసిబుల్? ఏంటి తిక్కగా మాట్లాడుతున్నారు? పీటర్ హిల్స్ తో పరాచకాల పిప్పి చేస్తాను. పీటర్ హిల్స్ పేరు చెప్తే గుర్రాలు 10 కేజీలు పేడేస్తే 5 లీటర్లు చుచ్చిపోస్తాయి. అరే పద్మ, ఆ గుర్రం ఏంటంటే డల్ గా ఉంది. అవును సార్. నీకు ఓజోమని తీసుకురామని చెప్పాను, తెచ్చావా? తెచ్చాను సార్. తీసుకెళ్లి 2 గుడికలు దాని గొంతులేసి. సార్ ఓచోమని అంటే మనుషులు వేసుకుంటారు కానీ గుర్రాలు ఎలా వేసుకుంటాయి సార్? మీరు మరి టూ మచ్ అది ఎలాగి? దీని మీద ఏముంది? గుర్రం బొమ్మను సార్. ఎందుకు వేశారు? హార్స్ పవర్. ముందు వీటి మీద ప్రయత్నించాకే ఆ తర్వాత వీళ్ళ మీద ప్రయత్నిస్తారు. అర్థమైంది కదా? వెళ్ళి వేసి ఆ తర్వాత చూడు ఎలా పరిగెడుతుందో. సార్ ఆ. ఎలా వస్తాడు కంట్రోల్ బేబీ. ఎవర్రా నువ్వు నన్ను ఇరిటేట్ చేస్తున్నావు? ఐఎమ్ హిన్స్, పీటర్ హిన్స్, సూపర్ ఫ్యాంటాస్టిక్ కోచ్ ఇన్ ఇండియా. ఆపు. అది తరో బ్రెడ్డా, క్వార్టర్ హార్సా, అరేబియనా? అంటే ఏంటండి? మజిల్ స్ట్రక్చర్ టైప్ 1 టైప్ 2? నాకు షుగర్ లెవెల్ 2 అని చెప్పారండి. పోనీ సైరన్ డ్యామ్ డీటెయిల్స్ తెలుసా? ఏ బ్రీడ్? బ్రీడా? నాకు బ్రెడ్ తెలుసు, సైరన్ తెలుసు, నాగార్జున సాగర్ డ్యామ్ తెలుసు. హార్స్ బ్రీడ్ ఏంటో తెలీదు, సైర్ అంటే ఫాదర్ అని తెలీదు, డ్యామ్ అంటే మదర్ అని తెలీదు. నువ్వేం కోచ్చురా? ఏంటి సార్ కొడతారు? ఈ ఏదో కంటే మంచి కోచ్ దొరకలేదా నీకు? మీ ఫ్యామిలీని ఎదిరించి ఇంకెవరు వస్తారు సార్? ఇలాంటి వాళ్ళు తప్ప. మార్చుకో, మంచి కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకో. సార్ ఆ ట్రైనింగ్ ఏదో మీరే ఇవ్వచ్చు కదా. నేను నీకు ట్రైనింగ్ ఇవ్వటం ఏంట్రా? ఏం సార్ మీరు ట్రైనింగ్ ఇస్తే మీకు కొడుకు పోతారని భయమా? గెలుపు అనేది మా బ్లడ్ లోనే ఉందిరా. కదా మీ బ్లడ్డే గెలుస్తుంది అనుకోండి, మీ బ్లడ్డే గెలుస్తుంది. ఆ ట్రైనింగ్ ఏదో మీరు ఇవ్వచ్చు కదా. సరే ఇస్తాను సార్. ఎందుకంటే గుర్రం కూడా ఎక్కలేని ఒక అనామకుడి మీద నా కొడుకు గెలవటం నాకు ఇష్టం లేదు. బట్ 1 కండిషన్. ఏంటి సార్ అది? ఆ గుర్రాన్ని లొంగ తీసుకోవాలి. Get lost. ఈ రోజు నుంచి నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను.